హాయ్ ఫ్రెండ్స్, కెనడాలో స్ప్రింగ్ సీజన్లో ఒక సాధారణ గార్డెన్ అనుకొని చూద్దామని చెప్పేసి వెళ్ళాము. కానీ ఒక కార్ దిగేసరికి అక్కడ ఉన్న అసలు వైబే మారిపోయింది. కానీ ఈ పూల తోట ఇంత అద్భుతంగా ఉందనిపించలేదు, అనుకోలేదు అసలు. నాకు మాటలు అయితే వర్ణించలేము, అంత అద్భుతంగా ఉంది. మీరు కూడా మిస్ కాకుండా వీడియో మొత్తం కూడా చూసేయండి. ముందుగా మేము లోపలికి ఎంటర్ అవుతున్నసరికి ఒక పసుపు పూల తోట స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించింది. ఎలా అంటే ఆ పసుపులు ఊగుతూ రండి వీక్షించండి అన్నంత ఫీలింగ్ కల్పించాయి. ఆ పసుపు పూలపైన వాలుతున్న తూనీగలు అయితే ఇంకా జుమ్ము అని శబ్దాన్ని చేస్తున్నవి. ఆ శబ్దాన్ని అయితే నా మాటలు వర్ణించలేము. అవి ఒక మధుర స్మృతులను చేస్తున్నట్టుగా అనిపించింది. ఆ పూలను చూస్తూ ఉంటే మేమైతే మైమర్చిపోయాము. అలా ఒక అడుగు పెట్టామో లేదో రంగురంగుల ఆ తులిప్ గార్డెన్స్ అద్భుతాలను చూపించాయి. ఎందుకంటే ఒక్కటా రెండా కొన్ని వేలల్లో తులిప్ గార్డెన్స్, ఎరుపు, పింకు, నలుపు, పసుపు, ఎరుపు, ఇంకా ఎన్నో, అసలు ఎన్ని రకాల తులిప్ గార్డెన్స్ ఉన్నాయంటే అసలు పూలు అన్ని రకాల పూలు ఉన్నాయి. అసలు ఒకదాన్ని మించి ఒకదాన్ని మనసుని హత్తుకొని పోతున్నాయి అన్నమాట. ఇక నల్లని పూలను చూస్తుంటే నాకైతే ఒక మధురానుభూతి కలిగింది. ఇక ఆ పక్కనే ఈ పింక్ తులిప్ పూలు ఉన్నవి. ఆ పింక్ తులిప్ పూలు అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉన్నవి. అసలు వాటిని చూస్తుంటే ఒక స్వర్గ ధామంలో ఉన్నట్టుగా అనిపించిందంట. ఇంక ఈ పక్కనే పిల్లల కోసము ఐస్ క్రీమ్ పార్లర్లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు హాట్ డాగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి తీసుకునేలా కొన్ని వెళ్ళేసరికి మా చిన్న పాప అయితే ఆ తులిప్ గార్డెన్స్ తోటి ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎన్ని కోట్లు పోసినా ఇలాంటి అనుభూతి, ఇలాంటి ఆనందం కలగదు అనిపించింది అన్నమాట. ఇంకా ఇక్కడ ఒక్కటా రెండు చూడండి, ఇక్కడ ఇంకా తెల్లని తులిప్ పూలు అయితే ఇంకా అద్భుతంగా అనిపించాయి. ఇక ఫారినర్స్ అయితే ఈ పూల యొక్క అందాలను చూసి వారు దిగుతున్న సెల్ఫీలు, ఫోటోలు, ఇక తర్వాత ఆ పక్కనే ప్రేమికుల యొక్క సందళ్ళు అయితే ఇంకా అద్భుతంగా మారిపోయాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళ యొక్క ప్రేమ అనుభూతులను కూడా షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు కొత్తగా వచ్చిన పెళ్ళైన దంపతులు అయితే ఇంకా అద్భుతంగా ఈ తులిప్ పూల్లో రకరకాల ఫోటోలు, రకరకాల సెల్ఫీలు, ఇంకా అసలు నా మాటల్లో వర్ణించి అంత అద్భుతంగా అనిపించాయి. అంటే ఒకదాన్ని మించి ఒకటి అంత అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఎక్కడైనా కెనడాలో ఉంటే ఈ స్ప్రింగ్ టైంలో మాత్రము ఈ తులిప్ అందాల మాత్రము మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత షేపు కూడా ఆ కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు, అంత అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అలా అంత అద్భుతంగా మా చిన్న పాప అయితే ఇంకా అద్భుతంగా ఎంజాయ్ చేసింది. ఇంకా మీకు వీడియోలో అయితే మా పాప కూడా డ్యాన్స్ వేసింది, రకరకాల డ్యాన్స్లు. ఆ పాటకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఎన్ని పూలు, అసలు ఎంత అద్భుతమో. అసలు చూడండి పూలు మొత్తం కూడా గులాబీ పూలు మొత్తం కోసినట్టుగా ఉన్నాయి. చివరిగా ఇలా ఆ పూలను ముగించుకొని వెళ్తుంటే ఆ పూలు ఆ పసుపు తోట వీడ్కోలు పలుకుతున్నట్టుగా చాలా బాధ తృప్తి అనిపించింది నాకు ఆ తోటని విడిచిపెట్టి వస్తుంటే.